ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారా మీరంతా? గుడ్ మార్నింగ్. దేవుని మహాకృపను బట్టి మరొక శ్రేష్టమైన అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చారు, ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి. ఎవ్రీ న్యూ డే ఈజ్ అన్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ద లార్డ్ అండ్ టు ప్రైజ్ హిమ్. మన జీవితాల్లో దేవుడు అనుగ్రహిస్తున్న ప్రతిరోజు ఆయన ఆరాధించడానికి మరియు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అద్భుతమైన సమయం. దేవుడు మీ జీవితంలో ఎన్నో మేళ్లు చేశారు, నా జీవితంలో ఎన్నో మేళ్లు ఉపకారాలు చేస్తూనే ఉన్నారు. మనమంతా కలిసి ఆయన ఆరాధించగలిగితే, ఆయన స్తుతించగలిగితే ఆ రోజంతట్లో గొప్ప కార్యాలు మనం దేవుని నుండి చూస్తాం. ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత ఒక వాగ్దానాన్ని బైబిల్లోంచి మనం ధ్యానం చేస్తున్నాము. పరిశుద్ధ గ్రంథం దేవుని మాట, దేవుని వాక్యం కాబట్టి దీనిలో ఎన్నో వాగ్దానాలు మన కోసం పొందుపరచబడి ఉన్నాయి. వాగ్దానాలతో పాటుగా దేవుడు అనేకమైన ఆజ్ఞలు మనకి ఇచ్చారు, ప్రవచనాలు బైబిల్లో ఉన్నాయి. అయితే వాటన్నిటిని మనం సమయానుకూలంగా ధ్యానం చేస్తున్నాం. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథం తెరిచి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 49 అండ్ వర్స్ 3. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడువు, నీలో నన్ను మహిమపరచుకొనేదను అని ఆయన నాతో చెప్పెను. అండ్ సెడ్ టు మీ, యు ఆర్ మై సర్వెంట్ ఓ ఇజ్రాయెల్, ఇన్ హూమ్ ఐ విల్ బి గ్లోరిఫైడ్. ఎంత చక్కని వాగ్దానం! నీలో నన్ను మహింపరుచుకుంటాను, దేవుడిచ్చిన వాగ్దానం. మానవుడు కలుగుజేవుని ఉద్దేశమే దేవుని మహింపరచడం కదా. మనందరూ ఆయన మహింపరచాలని, ఆయన్ను గణపరచాలని, ఆయన ఆరాధించాలని దేవుడు మనల్ని కలుగు చేశాడు. ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలు, నీవు నన్ను సేవిస్తున్నావు గనుక, నీవు నా సేవకుడు గనుక నీలో నన్ను మహిమపరుచుకుంటాను. క్రైస్తవ జీవితం దేవుని మహింపరిచే జీవితం. మన ఆలోచనలు, మన క్రియలు, మన చూపులు, మన నడత ద్వారా, మన ప్రవర్తన ద్వారా మనల్ని కలుగు చేసిన దేవునికి మహిమను తీసుకురావడమే మన కర్తవ్యం మరియు మన గమ్యం. చాలామంది జీవితాల ద్వారా దేవునికి మహిమ రావడం లేదు. ఇన్ఫ్యాక్ట్ వారి యొక్క జీవితాల ద్వారా దేవునికి అవమానం తీసుకొస్తున్నారేమో. అయితే దేవుని మనం సేవించినప్పుడు, ఆయన్ను గణపరిచినప్పుడు ఖచ్చితంగా ఆయన మన జీవితాల ద్వారా మహిమను పొందుకుంటారు. ప్రియులారా, దేవుని ఆనందపెట్టడం కన్నా, ఆయన సంతోషపరచడం కన్నా అత్యుత్తమైన కర్తవ్యం, గమ్యం, దర్శనం మరొకటి లేదు. ఇక్కడ మనం చదివితే, ఇశ్రాయేలు, నీవు నా సేవకుడు, యు ఆర్ మై సర్వెంట్. ఒక యజమాని దగ్గర ఒక సేవకుడు ఏ విధంగా నమ్మకంగా పనిచేస్తాడో, నమ్మకంగా యజమాని చెప్పిన మాటలు వింటూ ఉంటాడో, దేవుని బిడ్డలుగా మనం కూడా క్రీస్తు ప్రభువును మన యజమానిగా చేసుకున్నప్పుడు ఆయన మాట వినువారంగా, ఆయన మాటకు లోబడి వారంగా ఉండాలనే దేవుడు ఆశిస్తున్నాడు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కొండ మీద ప్రసంగం చెప్పారు కదా. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు మనం చదివితే ఆ 3 అధ్యాయాల్లో 111 వచనాలు ఉంటాయి. అవన్నీ కూడా యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం. దానిలో ఒక అద్భుతమైన మాట యేసు ప్రభు ఏమంటారంటే, ఈ భూమి మీద ఏ మనిషి కూడా ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేరు అన్నాడు. ఒకరిని తృణీకరించి మరొకరిని గణపరుస్తారు. అందును బట్టి ఏ ఒక్కరు కూడా ఇద్దరు యజమానులు మెప్పించలేరు అంటూ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీలో ఏ ఒక్కరు కూడా సిరికి మరియు దేవునికి దాసులుగా ఉండలేరు అన్నాడు. అంటే లోక సంబంధమైన విషయాలకు, లోక సంబంధమైన అనుభవాలకు మరియు దేవునికి మనం దాసులుగా ఉండలేం. ఉంటే దేవునికి దాసులమన్నా అయి ఉండాలి, లేదా లోకాన్ని సేవించే వారంగా అయి ఉండాలి. పౌలు ఏమంటాడంటే, మనందరం ఒకప్పుడు లోకాన్ని సేవించిన వారమే, లేదా సాతాన్ను సేవించిన వారమే, కానీ క్రీస్తు ప్రభు తన రక్తం ద్వారా మనల్ని కడిగి మనందరినీ కూడా నీతికి దాసులుగా చేశాడు. అందును బట్టి దేవుని స్తోత్రం అని పౌలు మహాశయుడు చక్కని మాట రాశాడు. రోమిలికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ భూమి మీద చాలా మంది దేవుణ్ణి సేవించాల్సింది పోయి, సృష్టికర్తను సేవించాల్సింది పోయి సృష్టిని సేవిస్తున్నారని రోమిలికి రాసిన పత్రిక 1:25లో ఆ మాట రాస్తాడు. అంత మాత్రం కాకుండా రోమాపత్రిక 12వ అధ్యాయంలో ఏమంటాడంటే, మీరు మాంద్యులు కాక ఆత్మ విషయమే తీవ్రత కలిగి ఉండండి అని ఒక చక్కని మాట రాశాడు. అంటే దేవుని కొరకు ఒక రోషం, దేవుని కొరకు మండే లక్షణాన్ని మనం కలిగి ఉండాలి, తీవ్రత కలిగి ఆయన సేవించాలని లేఖనం చాలా స్పష్టంగా సెలవిస్తాం. ఈరోజు సూటి ప్రశ్న అడుగుతున్నాను, మీరు ఎవరిని సేవిస్తున్నారు? ఎవరికి మీరు దాసులు? పాపానికా లేదా దేవునికా? దేవుని మనం సేవించినప్పుడు మనం ఆధ్యాత్మికంగా పటిష్టమైన స్థానానికి రావడంతో పాటుగా మనం అనేక మందికి దేవునికరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాం. భక్తుడనే యెహోషువ ఒక సందర్భంలో అన్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో మీరు సేవించండి, నేను మరియు నా కుటుంబం అయితే దేవుని సేవిస్తాము, యెహోవాను సేవించదమని ఒక చక్కని డెక్లరేషన్ ఆయన తెలియజేశాడు. నీ కుటుంబం అంతా ప్రభువుని ఆరాధిస్తున్నారా? నీ కుటుంబం అంతా దేవుని స్తుతిస్తున్నారా? ఆయన కృపలో వర్ధిల్లుతున్నారా? దేవుని చిత్తానుసారంగా వారు బ్రతుకుతున్నారా? ఆలోచన చేయి. దేవుణ్ణి మనస్ఫూర్తిగా మనం సేవించినప్పుడు ఆయన మన ద్వారా తన నామాన్ని మహింపరుచుకుంటారు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడు. దేవుని బిడ్డలారా, మనస్ఫూర్తిగా దేవుని సేవిద్దాం, మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిద్దాం.
మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా దేవుని సేవలో ముందుకు కొనసాగుదాం. ఆయన మహింపరచడంలో, ఆయన ఘనపరచడంలో మనం ఎప్పుడు ముందుంటే దేవుడు తన దీవెనలు మరియు ఆశీర్వాదాలు మన మీద కృమ్మరిస్తారు. ఎప్పుడైతే దేవుడు మన ద్వారా మహిమను పొందుకుంటాడో లోకానికి మనం గొప్ప సాక్షులుగా ఉంటాం. మన కుటుంబం గొప్ప సాక్షిగా దేవుడు వాడుకుంటాడు. మన జీవితాల ద్వారా ఏ ఉద్దేశంతో అయితే దేవుడు మనల్ని కలుగు చేశాడో, ఏ ఉద్దేశంతో అయితే ఆయన ఈ లోకంలో మనల్ని ఉంచారో, ఏ ఉద్దేశంతో ఆయన తన రక్తం పెట్టి మనల్ని కొనుక్కున్నారో ఆ ఉద్దేశం మన జీవితంలో నెరవేరుతుంది. తద్వారా ఆత్మలో ఆనందాన్ని పొందుతాం, సంతృప్తిని పొందుతాం. దేవుడు అన్ని విధానాల్లో మనల్ని దీవించి తన మహిమ కొరకు వాడుకోవాలని ఆయన ఇష్టపడుతున్నారు. గొర్రెల కాపరులు యేసు ప్రభువుని చూడడానికి వచ్చినప్పుడు వారు దేవుని మహింపరుస్తూ వెళ్ళారని బైబిల్లో రాయబడింది. వారు సామాన్యమైన మనుషులే. వారు ఆ కాలంలో చాలామంది ధనికులు లేదా గొప్పవారితో సమానులేం కాదు, కానీ దేవుడు వారి జీవితాల ద్వారా తన నామాన్ని మహింపరుచుకున్నారు. నీ స్థాయి ఏంటని దేవుడు చూడడం లేదు, కానీ నువ్వు దేవుని గణపరచగలిగితే ప్రభు తన మహిమార్థుని వాడుకుంటాడు. ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేసి ప్రభువుని స్తుతించండి. గొప్ప కార్యాలు ప్రభు మీ జీవితంలో జరిగించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, గొప్ప దేవా, నీ కొందనాలు ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మేము నిన్ను మనస్ఫూర్తిగా సేవించినప్పుడు, నీ సేవకులుగా మేము ఉన్నప్పుడు మా జీవితాల ద్వారా నీ నామాన్ని మహింపరుచుకుంటామని లేఖన భాగం మా ముందుంచి అందును బట్టి నీకు స్తోత్రాలు. ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న మా ప్రియులందరినీ ఆధ్యాత్మికంగా బలపరచండి, అన్ని విషయాల్లో స్థిరపరచండి. మేమంతా నాయన నీ నామాన్ని మహింపరచు వారంగా, నిన్ను గణపరచు వారంగా ఉండడానికి నీవే సహాయం చేయండి. ఎవరెవరైతే ఇబ్బందుల్లో నాయన, ప్రతికూల వాతావరణాల్లో, సమస్యల్లో, డిప్రెషన్లో ఉన్నారో వారందరినీ మీరు ముట్టి లేవనెత్తి నీ మహిమ కొరకు వాడుకోనండి. పగిలిన పాత్రలను ప్రభువ సరిచేసి వాడుకునే దేవుడు గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో స్వస్థతనివ్వండి, ఆర్థిక సమస్యలు ఉన్నవారికి విడుదల ఇవ్వండి. ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. జానెస్లీ గారు చెప్పిన వాక్యం ద్వారా నేను చాలా బలపడ్డాను. ఆత్మీయంగా చాలా మంచి సందేశాలు ఆయన అందించారు. నా జీవితంలో మార్పును కూడా కలిగించారు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.